कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. శ్రీమన్నారాయణీయము 24వ దశకము. ప్రహ్లాద చరిత్ర. హిరణ్యాక్షే పౌత్రి ప్రవరవపుషా దేవభవత హతే శోకక్రోధగ్లపితధృతి రేతస్య సహజః హిరణ్యప్రారంభః కశిపురమరారాతి సదసి ప్రతిజ్ఞామాతేన తవ కిల వదార్థం మురరిపో. ఓ దేవా, హిరణ్యాక్షుడు వరాహమూర్తివైన నీ చేతిలో హతుడొగుట చేత క్రోధముతో శోకముతో అతని అన్నయ్యగు హిరణ్యకశిపుడు కంపించుతూ హిరణ్యాక్షుని వధించిన నిన్ను చంపుదునని రాజసభలో ప్రతిజ్ఞ చేసెను. విధాతారం ఘోరం సఖలు తపసిత్వా సచిరతః పురః సాక్షాత్ కుర్వన్ సురనర మృగాద్యైః అనిధనం వరం లబ్ధ్వా తృప్తో జగదిహ భవన్నాయకమిదం పరిక్షుగ్నన్ ఇంద్రాద్ అహరత దివం త్వాం అగణయన్. ఓ హరి, అతడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని సాక్షాత్కరించుకొనెను. సురాసుర నర మృగాదులు ఎవ్వరి చేతను మరణము లేకుండా వరమును పొందెను. ఆ వరగర్వముతో నీవు నాయకుడిగా గల ఈ జగత్తును పీడించుతూ ఇంద్రాదులను జయించి వారి ఐశ్వర్యమును హరించెను. నిహంతుం త్వాం భూయస్తవ పదం అవాప్తస్య చరిపోః బహిర్దృష్టే అంతర్దదిద హృదయే సూక్ష్మవపుషా సదన్యుచ్చై తత్రాపి అఖిల భువనాంతే చ మృగయన్ భియాయాంతం మత్వా సఖలు జితకాశీని వవృతే. అంతేగాక ఆ హిరణ్యకశిపుడు నిన్ను సమ్మరింతునని వైకుంఠమునకు ఏగెను. బాహ్య దృష్టి మాత్రమే గల ఆ మూర్ఖుని మాంసచక్షువునకు కానరాక అంతర్ధానమై వాని హృదయమునందే వరిముళ్ళు వలె సూక్ష్మరూపముతో దాగుకొంటివి. అతడు నీకై 14 లోకములు వెతకి చివరకు నీవు తనకి భయపడి పారిపోయితివని తలచి నిన్ను తాను గెలిచి తినని చాటుకొనుచు సింహగర్జనము చేయుచు వెనుకకు తిరిగి వెళ్ళిపోయాను. తతః అస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతౌ మునే వీణాపాణే అధిగత భవద్భక్తి మహిమా స వై జాత్యా దైత్య శిశురపి సమేత్య త్వైరతిం గతత్వద్భక్తానాం వరద పరమోదాహరణతాం. తరువాత ఆ హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడను ఉత్తముడు జన్మించెను. శ్రీ నారద మహర్షి వలన నీ ఎడల భక్తిభావమును పొంది జాతిచే రాక్షస బాలుడైనప్పటికీ నీవెందు అపరిమితమైన భక్తి ప్రేమ కలిగి నీ సర్వభక్తులలో అగ్రగణ్యుడై భక్తులందు ఆదర్శప్రాయుడయ్యను. సురారీణాం హాస్యం తవ చరణ దాస్యం నిజసుతే సదృష్ట్వా దుష్టాత్మా గురుభిః అసి శిక్ష చిరము గురు ప్రోక్తం చాసా విదమిదం అభద్రాయ దృఢమితి అపాకుర్వన్ సర్వం తవ చరణ భక్తి ఏవ వవృధే. తన కుమారుడు ఈ విధంగా నీ చరణదాసుడగుట చూచి అదీగాక దానవుల హాస్యమునకు గురియొగుట కూడా చూచి ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని తన గురువుల కుమారులైన చండామార్కుల వద్ద శిక్షణలో పెట్టెను. కాని ప్రహ్లాదుడు ఈ విద్యలు అమంగళహేతువులని నిశ్చయించి వానిని విడిచి నీ చరణారవింద భక్తి మకరందము పానము చేయుచు వర్ధిల్లెను. అధీతేషు శ్రేష్టం కిమితి పరిపృష్టే అధతనయ్యే భవద్భక్తిం వర్యాం అభిగదతి పర్యాకులధృతి గురుభ్యో రోషిత్వా సహజమతి అస్యేత్యభివిదన్ వధోపాయాన్నస్మిన్ వ్యతనుత భవత్పాదశరణే. ఒకనాడు హిరణ్యకశిపుడు కుమారుని ఒడిలో కూర్చుండబెట్టుకుని నీవు నేర్చిన చదువులలో సారమేమని అడుగగా ప్రహ్లాదుడు
నీ ఎడల భక్తిని మించిన సారము లేదని పలికెను. హిరణ్యకశిపుడు అదిరిపడి గురువుల ఎడ దోషము చూపినప్పటికీ ఇది ప్రహ్లాదునికి సహజముగానే పుట్టిన బుద్ధియే అని గ్రహించి నీ చరణధ్యాన పరవశుని, నీ శరణాగతుడైన ప్రహ్లాదుని చంపుటకు ఉపాయములు చేసెను. సశూలైరావిద్ద సుబహుం మధితో దిగ్గజగణై మర్మః సర్పైర్దష్టోऽపి అనశనగరాహార విదుతః గిరీంద్రావక్షిప్తోऽపి అహః పరమాత్మన్నై విభో త్వయిన్యస్తాత్మత్వాత్ కిమపి ననీ పైడాం భజత. శూలములచే గృచ్చి, దిగ్గజములచే తొక్కించి, మహాసర్పములచే కరపించి, ఉపవాసములు ఉంచి, విషాహారమును ఇప్పించి, కొండల నుండి దొర్లించి ఎంత హింసించినను, ఆహా ఓ పరమాత్మ, నా తండ్రి నారాయణ, ఆ ప్రహ్లాదుడు పరమాత్మవేగు నీ యందు మనసును చేర్చి లగ్నము చేసి నీ ధ్యాన నిరతుడై ఉండుటచే కొంచెము కూడా కందడు, అలసిపోడు. తతశంకావిష్ట సపునః అతి దుష్టో అస్య జనకో గురుక్యా తద్గేహే కిల వరుణ పాశైః తమరుణాత్ గురోశ్చా సన్నిధ్యే సపునః అనుగాన్ దైత్యతనయాన్ భవద్భక్తేః తత్వం పరమమపి విజ్ఞానమశిషత్. అనుమాన పీడితుడైన ఆ దుష్ట తండ్రియగు హిరణ్యకశిపుడు గురువుల ఇంటనే ప్రహ్లాదుని వరుణపాశములచే బంధించెను. బంధితుడైనను ప్రహ్లాదుడు నీ ధ్యాన తత్పరుడై నీ భక్తి స్వరూపమును గురుదేవులు బయటికి వెళ్ళినప్పుడు రాక్షస బాలురను పిలిచి వారికి తెలియజెప్పి వారికి నీ స్వరూపమును బ్రహ్మజ్ఞానమును బోధించెను. పితా శృణ్వన్ బాల ప్రకరమఖిలం త్వత్స్తుతి పరం రుషాంధ ప్రాహైనం కులహతక కస్తే బలమితి బలం మే వైకుంఠ తవ చ జగతాం చాపి సబలం స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరో అయం అగదీత్. అది వినిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో పాటు తోడి బాలురు కూడా విష్ణుభక్తిలో మునిగిరని విని కలతపడి రోషముతో కన్నుగానక ఊరీ కులాంతక నీ బలమెవ్వరని బెదిరించి అడుగగా ప్రహ్లాదుడు హరియే నాకు నీకు జగములకు బలము, హరియే అతడే సర్వలోకములు అని ధీరుడై పలికెను. హరే క్వాసౌ సకల జగదాత్మ హరీతి ప్రభింతే స్మ స్తంభం చలిత కరవాలోదితి సుత అతః పశ్చాద్ విష్ణో నహి వదితుమీశోస్మి సహసా కృపాత్మన్ విశ్వాత్మన్ పవన పురవాసిన్ మృడయమాం. ఓరి సకల జగదాత్మ హరి అని పలుకుచున్నావు, ఏదీ ఇందున్నాడా అని కరవాలముచే సభాభవన స్తంభమును చూపి కొట్టగా ఆ పైన జరిగినది వర్ణింపగలుగుట నా తరమ. ఓ కృపానిధే, ఓ విశ్వాత్మ, ఓ పవనపురవాస, నన్ను పాలింపు. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 24వ దశకము సమాప్తము.